విదేశీ వృత్తి నిపుణుల H1B వీసాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజును న్యాయస్థానం కొట్టేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపనందున దానిని చట్టవిరుద్ధమైన పన్నుగా పరిగణిస్తున్నామని, అది చెల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరకిన్ తీర్పు చెప్పారు. విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన H1Bకి ఎంపికైన వారు $1,00,000 ఫీజును చెల్లించాలని గత సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన జడ్జి $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని ప్రకటించారు. అది పెనాల్టీ కాదు, పన్ను అని వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఈ పన్నుపై నిర్ణయం తీసుకోజాలరని జడ్జి స్పష్టం చేశారు. H1B వీసాలకు ట్రంప్ విధించిన ఫీజును అమెరికా న్యాయస్థానం కొట్టేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల విశ్వేశ్వరరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, విశ్వేశ్వరరెడ్డి గారు. H1B వీసాలపై బాగున్నాను సార్, మీరు? సార్, H1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన $1,00,000 ఫీజును అమెరికాలోని బోస్టన్ కోర్టు కొట్టివేయడం వల్ల భారతీయ ఐటీ నిపుణులకు ఎలాంటి ప్రయోజనం కలగనుందంటారు? ఇది యాక్చువల్ గా ఈ సంవత్సరమే మొదలైంది. మీకు తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేస్తుంటారంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తుంటారు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు, పార్ట్ ఆఫ్ హిజ్ ఎగ్జిక్యూటివ్ పవర్ తోని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను కోర్టు కొట్టేస్తుంది, కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని కోర్టు ఎండార్స్ చేస్తుంది. సో అందులో భాగంగా దీన్ని కోర్టు కొట్టేసింది. అయితే ఇందులో 2 రకాలుగా చూడొచ్చు. ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఇంకో కోర్టుకి అప్పీల్ వెళ్ళొచ్చు. అంటే ఒక కోర్టుతోనే ఫైనల్ గా డెసిషన్ తీసుకోరు, బట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఇట్ విల్ హ్యావ్ ఎ వెయిట్. బట్ ఓవరాల్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న టైంలో ఇప్పుడున్న రీసెంట్ గా జరుగుతున్న సంఘటనలో ఏమవుతుందంటే మోర్ ఇమిగ్రేషన్ కరెక్షన్ జరుగుతుంది. హిస్టారికల్ గా ఇమిగ్రేషన్ ఎలా ఉందో దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రూపకంగా కానివ్వండి, కొత్త ఇమిగ్రేషన్ పాలసీస్ రూపకంగా కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తుంటే ఈ మధ్య గ్రీన్ కార్డు పాలసీస్ మీద కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు. H1B అనేది బేసికల్ గా ఏంటంటే మాస్టర్స్ అయిపోయాక, MOPT అయిపోయాక వాళ్ళకి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ ఉంటుంది H1 చేసుకోవడానికి. అది లాటరీ రూపకంగా చేస్తుండే వాళ్ళు హిస్టారికల్ గా. ఇప్పుడు ఏంటంటే మేజర్ గా లాటరీ ఒకటే కాకుండా లాటరీలను తీస్తారు కానీ, బట్ శాలరీ ఎక్కువ పే చేసిన దానిపైన కానీ వాళ్ళకి ఏంటంటే కాంపెన్సేషన్ బేస్డ్ మీద ఎక్కువ చేస్తున్నారు, అంటే వేజెస్ బేస్డ్ పైన. అందులో భాగంగా జరుగుతున్న సంఘటన ఇది కూడా. ఏంటంటే మినిమం $100,000 ఉండాలి, $100,000 పే చేయాలనే ఆలోచనతో తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఇమిగ్రేషన్ హిస్టరీలోనే ఇటువంటిది ఎప్పుడు తీసుకురాలేదు, ఇదే ఫస్ట్ టైం. అందువల్లనే కోర్టు సిస్టమ్ కోర్టు నో అంటే దాన్ని దే డోంట్ హ్యావ్ టు ఫాలో. బట్ ఏంటంటే మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. అంటే ఇమిగ్రేషన్ కోర్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో కూడా అప్పీల్కి వెళ్తుంటారు. లీగల్ కోర్ట్స్ ఉంటాయి దీనికి. అంటే గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ నుంచి కూడా లీగల్ అటార్నీస్ ఉంటారు కదా, వాళ్ళు దే విల్ గో ఫర్ అప్పీల్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఇమ్మీడియట్ గా అయితే ఎగ్జిక్యూషన్ దానిలో ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ న్యూ H1B ఫీజెస్ అంటే ఓన్లీ బ్రాండ్ న్యూ పీపుల్ కి, అంటే బయట నుండి వచ్చే వాళ్ళకి, అంటే ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ కంట్రీ లోపల ఉన్న మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ లో ఉండి H1Bకి వెళ్తున్న వాళ్ళకి ఫీజు $100,000 అప్లై కాదు. ఓన్లీ థింగ్ కంట్రీకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు, అది కూడా కోటాలో ఉండే వాళ్ళకి, ఫస్ట్ టైం H1B తీసుకుని వచ్చే వాళ్ళకి, ఫారెన్ కంట్రీ అంటే ఇండియా. చెప్పండి. ఇప్పటికే కంపెనీలు లేదా అభ్యర్థులు H1B కోసం ఫీజు చెల్లించి ఉంటే వారి పరిస్థితి ఏంటంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దీనిపైన మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తుంది అన్నట్టు. అంటే మన దగ్గర కోర్ట్ సిస్టమ్స్ ఉంటుంది చూడండి, ప్రైమరీ కోర్టు నుండి మళ్ళీ హైకోర్టుకు ఉండి మళ్ళీ సుప్రీం కోర్టుకి ఎలా వెళ్తుందో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లాగా. సో వీళ్ళు తీసుకున్న నిర్ణయంతో మళ్ళీ వెళ్తుంది. బట్ ఇప్పుడు ఆ ఫీజు ఉన్నదని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కొత్త వాటి కోసం ఎవరైతే అప్పీల్ చేస్తారో వెళ్తుంది. ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెప్పుడు వీళ్ళకి అవకాశం లేదని అనుకుంటే దాన్ని ఇంకొక రకంగా వాళ్ళు అడ్రస్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు పూర్తి నిర్ణయం తీసుకున్నట్టు కాదు, ఇంకా దాన్ని పెండింగ్ లో ఉంచినట్టు. అంటే మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్తారు కదా, వీళ్ళు ఒక కోర్టు ఒక నిర్ణయం తీసుకున్నది, దానిపైన మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. ఓకే సార్, జడ్జి ఈ ఫీజును కేవలం పెనాల్టీ కాదు, పన్ను అని అభివర్ణించారు. అమెరికాలో చట్టాల పరంగా ఫీజుకు పన్నుకున్న తేడా ఏంటి?
అంటే యూజువల్ గా ఏంటంటే ట్యాక్స్ వర్సెస్ పెనాల్టీస్ అనే ఇష్యూ బేస్డ్ మీద పెనాల్టీస్ ఉంటాయి. ట్యాక్స్ అనేది అది అందరికి ఒక అప్లై అవుతుంది. వన్స్ యూ పుట్ అప్ ఎ ట్యాక్స్, ద ట్యాక్స్ విల్ బి ఫర్ ఎవ్రీ వన్. పెనాల్టీ ఏంటంటే హూ మేక్స్ మిస్టేక్స్ ఆర్ హూ హ్యాస్ అన్ అండర్ ద ఇష్యూస్ ఉన్న వాళ్ళకే పెనాల్టీస్ ఉంటాయి. తెలుసు కదా మీకు. అంటే మిస్టేక్స్ చేసి వయలేషన్స్ ఉన్న వాటి దగ్గర పెనాల్టీస్ కలెక్ట్ చేస్తుంటారు. ట్యాక్స్ అనేది ఏంటంటే అది లా ప్రకారం చేసేదాన్ని ట్యాక్స్ అంటారు. ఓకే, ధన్యవాదాలు విశ్వేశ్వరరెడ్డి గారు.